నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళతామని, వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం, దగా చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను మాట తప్పక, మడమ తిప్పక నెరవేర్చిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు రోజుకో రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇసుక విధానాన్ని అమలు పరచడంలో దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో అంకిత భావంతో నడుస్తామని తెలిపారు. రానున్న కాలంలో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని జననేత జగనన్నకు నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని, జన సునామీని మరోసారి సృష్టించబోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు మోసపు వాగ్దానాలను చెప్పి అమలుకు నోచుకొని టీడీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుందని, సువర్ణ రాజ్యం, జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, సాదిక్ బాషా, బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, పార్థుడు, సోమశేఖర్ రెడ్డి, రామచంద్రుడు, కాలువ నాగరాజు, ఎద్దు రవి, దేవనగర్ బాషా, జాకీర్ హుస్సేన్, టీవీ రమణ, గన్ని కరీం, జలీల్, చింతా శ్రీనివాసులు, సాయిరాం రెడ్డి, దండె సుధాకర్, కమ్మరి రాముడు, శంకర్ నాయక్, రామచంద్రుడు, ఎస్సీ సెల్, కాసిం, కారు రవి, టైలర్ శివ, ఎర్రన్న, చెల్ల సత్యం, బషీర్, లాల్ బాషా మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కలు చేర్చుకుని మా జగనన్న గారి పుట్టినరోజు, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈ రోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన చేసినటువంటి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి చెబుతూ మా ప్రచారం ప్రజలు మోసపోయినారని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి చోట చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పడంలో ఘనత వహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క మాట కూడా అమలుకు దిశగా ఏది పోవడం లేదు. అసెంబ్లీ సాక్షిగా తన వాగ్దానాలను ఈ రకంగా చూస్తా ఉంటే నాకు భయమైతా ఉందని చెప్తా ఉన్నాను. నేను వాగ్దానాలు ఇచ్చే రోజు తెలియదా, నీకు భయం ఎంత ఉందో? భయం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీరు ఇంతకు ముందు ఏ రకంగా యూటర్న్ తీసుకొని రంగులు మారుస్తా ఉన్నారో అదే రకంగా మళ్ళీ మీ నైజాన్ని బయటికి తీసినారు. ప్రజలు మోసపోయినారని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి విషయంలో అబద్ధాలు, ప్రతిదీ మోసం. ఇసుక విధానం అన్నారు, నష్టపరిచినారు. ఏది మీరు చెప్పాలంటే ఏది చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, అదే మనకు అవసరం, ప్రజలు తెలుసుకున్నారు. నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన
రాష్ట్రం యావత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉదయం నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే ఒక కారణం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన చేసిన మంచి పనులు ఈరోజు అందరికీ గుర్తొస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామనే స్థితిలో ప్రజలందరూ ఈరోజు ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాలు జరుపుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకుడు భగవంతుడు వారికి ఐరారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరి ముఖ్యంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేస్తూ, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నారు కాబట్టి చాలా ముందుకు పోవాలని, వారికి భగవంతుడు అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలని అయ్యప్ప స్వామి ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు బలుగు బడుగుహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నంద్యాలలో గాని మేమందరము ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ, ఎందుకనంటే గత 5 సంవత్సరాలు ఎంతో మంది రాష్ట్ర ప్రజల్లో నిలిచిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఏ రోజైనా సరే పేద ప్రజల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపడడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ మరొకసారి మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు అభిమానులతో, కార్యకర్తలతో కలిసి ఆయన వేడుకలని పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు బూటకు వాగ్దానాలు చేయను, నేను చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నెరవేర్చే విధంగా ఉంటేనే, అది అమలు చేసే విధంగా ఉంటేనే అలాంటి వాగ్దానాలు ఇస్తానని, ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా నిలుపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు బూటకపు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి బూటకపు వాగ్దానాలు చేసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఏర్పడేది. కానీ అలాంటి బూటకపు మాటలు చెప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఏది చెయ్యాలో అని ఉంటే అది మాత్రమే చెప్పే వ్యక్తి. అంతేకాదు కొండని సైతం ఢీకొన ఆత్మ నిర్బలం ఉన్న వ్యక్తి. 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి వాళ్ళకి తోడుగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా మహిళా శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ తలుస్తున్నారు ఆయన్ని. ఈ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పరచలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించిన రోజు లేదని నేను గర్వంగా చెప్తున్నాను. ఆ రోజు బూటక హామీలు ఇవ్వలేక మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కూడా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఆ పోరాట పటిమ ఉన్నవాడు, ఆ ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఆయన నేతృత్వంలో మేమందరం కూడా, కార్యకర్తలందరం కూడా కృషి చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పరచడంలో మా వంతు పాత్రను పోషిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పాలన్నీ నెరవేరే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనపై మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. జన హృదయ నేత, మనందరి అభిమాన నాయకుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనందరికీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండగ రోజు. సంక్షేమ సారథైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు నంద్యాలలో కూడా భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. కాబట్టి గతంలో వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మనం న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొని అతి తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను బడుగు బలహీన వర్గాలకు అందించడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలో
ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కింది స్థాయి వరకు చిట్ట చివరి లబ్ధిదారుల వరకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి గణనంలో